ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 14వ తేదీ. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ వెనుక, విశ్వాసం వెనుక, నిరీక్షణ వెనుక, అన్నిటి వెనుక ఉన్నది జీవమే. ఎస్కేలు తన జీవనది దర్శనంలో జీవం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు. దాని అర్థం ఏమిటో అతనికి తెలుసు. మొదట చిన్న కాలువ మడిమల దాకా వచ్చింది. తరువాత అతడు ముందుకు నడిచే కొద్దీ అది మోకాళ్ల వరకు వచ్చింది. తరువాత నడుము దాకా, చివరికి విశాలమైన గొప్ప నదిలా మారింది. అదే జీవం. జీవం అంటే ఏమిటో మీకు తెలుసా? జీవం అనిర్వచనీయం. జీవమే అంతిమం. జీవమే దేవుడు. జీవం అంటే ప్రభావవంతం. జీవం అంటే శక్తి. నీ చుట్టూ ఉన్న వాటితో సర్దుకుపోవడం, పర్యావరణంతో అనురూప్యం కలిగి ఉండడం. అది జీవం అంటే. ప్రయాసపడే మనిషి జీవించడం లేదు. అతడు ప్రొద్దుటే బయటికి వెళ్ళి వసంతకాలపు వార్తాహరులు, చెట్లలో తీయని పాడుకునే పక్షుల కిలకిల రావాలను వింటాడు. పొలంలో పువ్వులు వికసిస్తున్నాయి. లోకమంతా సంగీతమయం. ఎక్కడ చూచినా సంగీతమే. కానీ నది ఒడ్డున పెరిగే అడవి పువ్వులో అతనికి జీవం, సౌందర్యం, సంగీతం కనిపించవు. అయినా అది అడవి పువ్వుగానే మిగిలిపోతుంది. నీకు సజీవంగా ఎన్ని సంగతులు అనిపిస్తున్నాయో వాటిని బట్టి జీవితాన్ని లెక్కిస్తారు. సమృద్ధి అయిన జీవం అంటే మనం ఎన్ని పనులు చేస్తున్నామో అని అర్థం. నా దీన స్వభావాన్ని మించి సమృద్ధి అయిన జీవాన్ని నేను కలిగి ఉండాలి. యేసు శక్తిని నేను గైకొని అంతరంగంలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మనం సరైన స్వరాలను సరైన సమయంలో మీటాలే గాని ఒకని జీవితమంతా సంగీతమయమే. లెక్కకు వచ్చే జీవితం ఆశ కలిగినదై ఉండాలి. కాళరాత్రిని కమనీయ శ్రావ్యముగా మార్చాలి. మోకాళ్ళ మీద వేకువకై ఎదురు చూడాలి. ఇదే లెక్కలోనికి వచ్చే జీవితం అంటే. లెక్కకు వచ్చే జీవితం దేవునితో ముడిపడి ఉంటుంది. కరకు సిలువను చూచి తప్పుకొని పోయేది కాదు. యేసు నడియాడిన చోట సంతోషంగా నడుస్తుంది. ఇదే లెక్కకు వచ్చే జీవితం అంటే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.